నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మీ జీవితాన్ని మీరు జీవించండి. మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషంగా ఉంచండి. మనం ప్రేమిస్తున్నామంటే ప్రేమను ఇస్తున్నామని అర్థం. అది ఎదుటి వ్యక్తి నుండి ఆశించకూడదు. అలా అని బలవంతం చేసిన ఆ ప్రేమ ప్రేమే కాదు. ఒక్కోసారి మీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిన్ పనిచేయకపోవచ్చు. కానీ మీ మనసుకు నచ్చిన వారితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు ఆ నొప్పిని మర్చిపోవచ్చు. ప్రేమ ఎక్కువ ఉన్నవారికే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసుకుంటే బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు, మన వెనకాల ఎలా ఉన్నారన్నదే వారి నిజ స్వరూపం. నీతో మాట్లాడడం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి వెనకాల మాట్లాడడం మొదలు పెడతారు. నువ్వు నీలానే ఉండు. నీ అవసరం ఉన్నోడు నిన్ను మంచోడని అంటారు, నీ అవసరం తీరినోడు నిన్ను చెడ్డోడని అంటారు. నేటి సమాజం తీరే అంతా. కలబడటం కాదు, మనిషి కోసం నిలబడినోడు మనోడు. అలాగే బాధను చెప్పుకోవాలనిపించినప్పుడు బాధ్యతగా వినేవాడు కూడా మనోడే. అలాంటి వాడి కోసం ఏమి చేసినా తక్కువే. ఎప్పుడు అనుకోకు మన అనుకునే వాళ్ళందరూ మనతోటే ఉంటారని. రెక్కలొచ్చేంత వరకే పక్షి గూడును పట్టుకొని వేలాడేది. అలాగే అవసరం ఉన్నంతసేపే అందరూ నేనున్నానంటూ వెంటొచ్చేది. ఒక్కసారి అవసరం తీరితే నువ్వెవరో నేనెవరో అంటారు. నోటికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడే ముందు ఇది గుర్తుపెట్టుకో. మన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ విన్న వ్యక్తికి మాత్రం మనం అన్న మాటలు ఖచ్చితంగా గుర్తుంటాయి. టైం మనది కానప్పుడు ప్రతి కుక్క మొరుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి. తెలిసి కానీ తెలియక కానీ మనకు తగిలే ఏ దెబ్బకైనా మనమే మూల కారణం. అది సరిగ్గా అర్థమైతే తిరిగి మళ్ళీ ఏ దెబ్బ తగలకుండా చూసుకోవచ్చు. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి. లేకుంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళుంటారు, నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళుంటారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాం. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడుస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం. గర్వంతో ఉండవద్దు, సన్నిహితులను కోల్పోతావు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితులను కోల్పోతావు. కోపంతో ఉండవద్దు, నిన్ను నువ్వు కోల్పోతావు. జీవితం ఒక తరం పాటే ఉంటుంది. మంచి పేరు చిరకాలం ఉంటుంది. ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోందని గ్రహించు. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. మనం మనశ్శాంతిగా తింటూ మన ప్రక్కన మరొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళటమే అసలైన విజయం. స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవటమే కాదు, నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనక నేనున్నా అని భుజం తట్టి చెప్పడం.
మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోని తప్పుల్ని వెతుకుతారు. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదులు ఇస్తే మనం గడిపే ప్రతిరోజు అందంగా ఉంటుంది. కాకి కోకిల రెండూ అరుస్తాయి, కానీ కాకిది గోల అంటారు, కోకిలది పాట అంటారు. ఆలోచించు ఎందుకో. బదులు ఇచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు, జీవితమంతా ఏడవాల్సి వస్తుంది. అలాగే ఎవ్వరికీ ఎక్కువగా నీ మనసులో స్థానం ఇవ్వకు. వారి వల్లే నీ జీవితంలో తేరుకోలేని దెబ్బ తగులుతుంది. Thank you so much for watching this video.